ఇక్కడ గుర్తింపబడ్డాడు అని చెప్పడం అన్నమాట. ఇది పార్వతీ పరమేశ్వర కుమారుడు అనడంలో ఉన్న అంతరార్థం. అయితే ఈ కథ జరగలేదా అంటే జరుగుతుంది. అనంతకాలంలో అనంత లోకాలలో అనేక కథలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కథకి ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక తత్వము ఉంటుంది. ఇప్పుడు మనం తత్వపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం. ఇలా ఆరాధింపబడుతున్నాడు గణపతి వివిధ విధాలుగా. ఇక్కడ గణానాంత్వా గణపతిగుం హవామహే మంత్రంలో కూడా గణములు సమూహాలు రూప ప్రపంచాన్ని తెలియజేస్తాయి. కవి బ్రహ్మణములు అనేటువంటిది శబ్ద ప్రపంచాన్ని కర్మ ప్రపంచాన్ని తెలియజేస్తాయి. మన ప్రపంచం అంతా కూడా మూడింటితో కూడుకున్నదే. రూప ప్రపంచం, శబ్ద ప్రపంచం, కర్మ ప్రపంచం. ఈ మూడింటికి ఎవడు నియామకుడో అతడు గణపతి అని చెప్పబడుతున్నాడు అనమాట. యోగశాస్త్ర విషయాల్లో చూసిన ప్రథమ దైవం గణపతి. ఎందుకంటే మూలాధార క్షేత్ర స్థితం అన్నారు.